నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మందపల్లి డీజే స్వీట్ షాప్ లో అగ్ని ప్రమాదం, 6 లక్షలు ఆస్తి నష్టం. ఎస్ఐసిఏలను సస్పెండ్ చేయాలంటూ ధర్నా చేసిన దళిత సంఘాలు. మారేడుమిల్లి మండలం సర్వసభ్య సమావేశంలో రగిలిన ప్రోటోకాల్ వివాదం. కొత్తపేట మండలం మందపల్లి సమీపంలో ఉన్న డీజే స్వీట్ షాప్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించగా స్థానికుల ఫిర్యాదు మేరకు కొత్తపేట ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయగా అప్పటికే షాప్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు 6 లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సెపరేట్ ఇది రవి ఆ పక్క షాపుల్ని మెయిన్ అది ఆపేయమని చెప్పి కొట్టాడే బాబు. వాళ్ళని కొడతారు ఎందుకు వెళ్ళి ఫైర్ అవుతుందండి. మందపల్లి ఫైర్ అవుతుంది సార్. గమ్మున రావాలి. చేశాను ఎస్గారికి చేశాను, పంపిస్తున్నాను. హలో గ్యాస్ సిలిండర్ పేలిపోద్దాం చూడండి. ఫైర్ చేయండి కొమ్మని. కొట్టు కొమ్మని. అవి బాబు మొత్తం ఎర్ర షటర్ ఎర్రగా అయిపోయింది చూడు. లోపల ఆయిల్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఆయిల్ ఏమి లేవు అసలు. మనకి మోటార్ సూప్ ఏమన్నది మరి మోటార్ కరెంట్ సాటి ఉంది కదా, కరెంట్ ఉంది కదా, కరెంట్ ఆఫ్ చేయాలి. కరెంట్ ఆఫ్ చేయాలి, చెట్లు ఆఫ్ చేయకూడదు. కరెంట్ ఆఫింగ్ చేశాను. కరెంట్ ఆఫింగ్ చేశాను. జనవరి 2వ తేదీ రాత్రి గంటి గ్రామంలో జరిగిన దాడి కేసులో గాయపడిన వారిపై నామమాత్రపు సెక్షన్లతో కేసులు నమోదు చేశారంటూ ఎస్ఐసిఐలను వెంటనే సస్పెండ్ చేయాలని, ఘటనకు కారణమైన యువకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారికి బెయిల్ రాకుండా జైల్లోనే ఉంచాలంటూ దాడి చేసిన వారి తరపు బంధువులు దళిత సంఘాల ఆధ్వర్యంలో కొత్తపేట ఆర్టీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఐసిఐలను సస్పెండ్ చేయాలంటూ వినతిపత్రం సమర్పించారు.
చేసిన పోలీస్ జులుం దాడులు చేసిన పోలీస్ జులుం దాడులు చేసిన పోలీస్ జులుం దాడులు చేసిన పోలీస్ జులుం గ్రామ నిందితులను వెంటనే గ్రామ నిందితులను వెంటనే ప్రజా సంఘాల ఐక్యత మానవహారాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత నాకు చాలా ఒత్తిడి ఒత్తిడి మరి ఒత్తిడి పట్టుకోలేకపోతే పక్కన కూర్చోవాలి ఆయన మీద ఒత్తిడి ఉంటే నేనేం చేస్తాను ఒత్తిడి చేయలేక నేను చాలా సాంకేతికంగా చెప్పాం సార్ రెండు కులాల మధ్య గొడవ అవ్వకుండా అందుకే నిర్ణయించాను. బుధవారం మారేడుమిల్లి మండల అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ ఎస్ లలిత కుమారి, ఎంపీటీసీలు, సర్పంచ్లు బాయ్కాట్ చేశారు. మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ సంస్థ నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలు మండలంలో చేపట్టారు. దీనికి సంబంధించి మండలంలోని అధికారులకు గానీ ప్రజాప్రతినిధులకు గానీ తెలియకుండా చేస్తున్నారని, దాని కారణంగానే ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ లలిత కుమారి మీడియాకు తెలిపారు. కొన్ని శాఖలు చేసిన తప్పులను పరిగణలోకి తీసుకుని సమావేశాన్ని వాయిదా వేయడం సరికాదని ఎంపీడీఓ వివరణ ఇచ్చారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. ఇదంతా ఒక ఎత్తైతే మండలంలోని సర్వసభ్య సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించాల్సి ఉన్న అవేమీ తమకు పట్టనట్లు ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు గాలికి వదిలేసి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంపై అటు అధికారుల తీరుపై ఇటు ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలను సమావేశాల్లో చర్చించి వదిలేసి సమస్యలను పరిష్కరించడంలో ముందుండాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసి ప్రోటోకాల్ వివాదం ఏమిటని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. జరిగే సమావేశం బాయ్కాట్ చేయడం గల కారణం ఏంటంటే మాకు ట్రైబల్ వెల్ఫేర్ డీగర్ అంటే చైతన్య గారు ఐటీడీఏ నుండి ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి, 15 వర్కులు జరుగుతున్నాయి. కానీ ఒక్క వర్క్ కూడా ఎక్కడ మాకు ఇంటిమేషన్ అన్నది లేదు. అదే విధంగా ఈ 1.5 అంటే ఈ సంవత్సర కాలంలో జరిగే వర్కులన్నీ కూడా ఎక్కడ మాకు ఒక శిలాఫలకంగానే అదే విధంగా వర్కులకు ప్రోటోకాల్ విషయంలో కూడా మేము ఈ రోజు ఈ సర్వసభ సమావేశంలో ఎంపీటీసీలు అలాగే ఎంపీటీసీలతో అందరూ కూడా ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. మారేడుమిల్లి మండల కోఆప్షన్ మెంబర్ నేను. ఈ రోజున జరగాల్సిన జనరల్ బాడీ మీటింగ్ బాయ్కాట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మారేడుమిల్లి మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి అనేకమైన వర్కులు ప్రారంభం చేయడం జరిగిందండి డిఈ చైతన్య గారి ఆధ్వర్యంలోని. అయితే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా ఆహ్వానించలేదు. మరి ముఖ్యంగా కనీసం భూమి పూజ కార్యక్రమం చేసి ఒక కొబ్బరికాయ కూడా కొట్టిన పరిస్థితి లేదు. దాని దృష్ట్యా ఈ రోజున జరగవలసినటువంటి జనరల్ బాడీ మీటింగ్ మేము అందరం కూడా ఎంపీపీ గారు మరి ముఖ్యంగా ఎంపీటీసీ అందరం కూడా కలిసి బాయ్కాట్ చేయడం జరిగిందండి. అధికారులకు ముఖ్యంగా ఎంపీటీసీ గారికి నమస్కారం. సో థింగ్ ఏంటంటే నేను ఇక్కడ ఇప్పుడు నాకు చర్చించడం జరిగింది ప్రోటోకాల్ విషయం. సో నేను ఎంపీపీ గారితో కూడా చెప్పినంటే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పర్టికులర్ ప్రోటోకాల్ ఇష్యూ ఒక డిపార్ట్మెంట్ నుంచి బీట్ ఎనీ పిఆర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా మీకు పర్టికులర్ ఇన్స్టెన్స్ లో ప్రోటోకాల్ ఇష్యూ ఉంటే మా దృష్టికి తీసుకురండి. డెఫినెట్ గా మేము దాని మీద విల్ టేక్ మెసేజ్ యాక్షన్ చెప్పాము. బట్ ఇది కూడా లిస్ట్ ఇస్తామని చెప్పారు. సో నేను చెప్పింది కూడా ఏంటంటే అధికారులు అందరూ అంటే బట్ మెనీ సమ్ ఆఫ్ ద అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రోటోకాల్ క్లియర్ గా పాటిస్తున్నారు, ఏ ప్రోగ్రామ్ చేయడం చెప్తున్నారు. సో దానికి మీకు పర్టికులర్ ఇన్స్టెన్స్ లో కానీ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ లో ఏదైనా ఇష్యూ ఉండి ఏదైనా ఇన్స్టెన్సెస్ ఉంటే డెఫినెట్ గా మా దృష్టికి తీసుకురండి అంటే ఆ లిస్ట్ కూడా ఇస్తామని చెప్పారు. సో ఎక్కడెక్కడైతే ఏ ఇష్యూస్ లో శంకుస్థాపన కానీ ప్రోటోకాల్ వైలేషన్స్ అయిందో ఆ లిస్ట్ ఇస్తామని చెప్పారు. సో బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ లిస్ట్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉండేదో వారికి అందరికీ కూడా మేము ఇంటిమేట్ చేయడం గట్టిగా వారికి ఎలా తీసుకోవాలో అది కూడా చెప్పడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రియిటరేటింగ్ ఇట్. ఇప్పుడు అధికారులంతా మాత్రం అందరూ కాదు, దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ సమ్ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఆర్ నాట్ గివెన్ ఎనీ ప్రోటోకాల్ కరెక్ట్ గా ఇవ్వలేదని చెప్పి నోటీస్కి వచ్చింది. ఆ లిస్ట్ కూడా ఇస్తామని చెప్పారు. వెన్ వి గెట్ దట్ లిస్ట్, ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఇవ్వలేదు ప్రోటోకాల్ చేయలేదు వాటికి వాళ్ళకి పర్టికులర్ నోటీసెస్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ గారికి ఎంపీపీ గారికి చెప్పాలి, అలాగే ఏ ఊర్లో జరిగితే ఆ లోకల్ ఎంపీటీసీకి సర్పంచ్కి తెలియపరచాలి. ప్రత్యేకంగా ప్రోటోకాల్కి ఓ జీవో ఓ బుక్ ఉన్నది మీ అందరికీ తెలుసు నేను అనుకుంటున్నాను. ప్రోటోకాల్ కానీ మీరు పాటించినట్లయితే ఆ శిలాప
ఉంటుంది ఎందుకు బాయ్కాట్ చేసాము. ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా మేము అందరూ కూడా మేము తెలియపరుస్తున్నాం ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందంటే అధికారంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరిని కూడా ఆహ్వానించాలని మీకు గతంలో ప్రతి మీటింగ్లో మేము చెప్పడం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. సార్ ఏమన్నా అధికారులను రాశాం కాబట్టి అందరూ వచ్చేస్తున్నారండి, మీరు ఇండివిజువల్గా రాయండి అన్నారు. ఇండివిజువల్గా రాస్తే ఆ అధికారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయడమో లేకపోతే వీఆర్ పెట్టడమో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడమో జరుగుతుంది. కాబట్టి మేము ఆ పని అయితే మేము చేయలేదు ఈసారికి. కానీ ఖచ్చితంగా మీరందరూ ఆలోచించుకోండి, మీరు ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగినప్పుడు మీ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఖచ్చితంగా మీరు ఆహ్వానించాలి. ఒక నోటీస్ పంపిస్తారు, ఇష్టం ఉన్నవాడు వస్తారు, ఇష్టం లేని రాదు, అది పెద్ద విషయం కాదు. కానీ అధికారులు అయి ఉండి మీరు ఆ నోటీస్ పంపించడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మాకు కొంచెం బాధకంగా ఉందండి. అదేవిధంగా ప్రోటోకాల్ ఎవరెవరు ఎలా పాటించాలన్నది బుక్ ఉంది. ఆ బుక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరికి సర్వ్ చేస్తాను. ఇది నా తరఫు నుంచి చెప్పదలసిన విషయం చెప్పి బుక్ ఉంది, బుక్ తీసుకొచ్చి మీకు ఇస్తాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశం. తాడేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త వడ్డే రఘురాం అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రివర్యులు ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ తణుకు నియోజకవర్గం సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, మాజీ మంత్రివర్యులు పీఏసీ మెంబర్ ఆచంట నియోజకవర్గం సమన్వయకర్త చెరుకువాడ రంగనాథరాజు, గోపాలపురం నియోజకవర్గం సమన్వయకర్త మాజీ హోం మినిస్టర్ తానేటి వనిత, రాజానగరం నియోజకవర్గ సమన్వయకర్త మరియు యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ అమలాపురం రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ చింత అనురాధ, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ వంక రవీందర్, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు, రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు రామారావు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి సభాధ్యక్షులు పెద్దలు నూతనంగా ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి కొట్టే రఘురామరెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ రాజు గారికి, మాజీ మంత్రివర్యులు రంగరాజు గారికి, కారుమూరి నాగేశ్వరరావు గారికి, శాసన మండలి సభ్యులు వంక రవీంద్ర గారికి, ఉండి ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు గారికి, వర్కింగ్ ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ చింత అనురాధ గారికి, మాజీ శాసనసభ్యులు వాసుబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో తాడేపల్లిగూడెంలో అనేక కార్యక్రమాలు మనం కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చేసుకున్నాం. ఎన్నో సమస్యల మీద పోరాటం. ఈ కూటమి ప్రభుత్వం అనేక మోసాలు, అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది, ప్రజలను మోసం చేసింది. ప్రజల తరఫున మనం ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాలి, ప్రజల తరఫున ఏ అన్యాయం జరిగినా కూడా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా మనందరం కూడా పోరాడాం ఇప్పుడు వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఆలోచనలు చేసి ఇక్కడ ఒక మంచి నాయకత్వం ఉండాలి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఒట్టే రఘురామరెడ్డి గారిని నూతన ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పటి నుంచి కూడా వారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా కమిటీ వేయడం జరుగుతుంది, వారాధ్వర్యంలో వేయడం జరుగుతుంది. పెద్దల సూచనల మేరకు మీరందరూ కూడా వారిని సహకరించాలి, వారి నాయకత్వాన్ని బలపరచాలి, వారి నాయకత్వంలో పనిచేయాలని కూడా మీ అందరినీ కూడా మనం చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రజల తరఫున పోరాడాలి, ప్రజల తరఫున మనం నిలబడాలనే ఉద్దేశంతో మనం కమిటీ వేయడం జరుగుతుంది. రేపు నుంచి ప్రతి గ్రామంలోని 100 నుంచి 80 నుంచి 100 మందిని ప్రతినిధులు తయారు చేయాలి. వారి ద్వారా ఏ సమస్యలు ఉన్నా ప్రజల తరఫున ఏ విషయం ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 8 నుంచి 10,000 మందికి మనం ఒక ప్రతినిధిగా తయారు చేస్తున్నాం. మాజీ హోంమంత్రి వర్యులు తానేటి వనిత గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా శాసనసభ్యులు రాష్ట్ర యువత అధ్యక్షులు జక్కంపూడి రాజా గారిని కూడా సాధారణంగా వేదిక. అదేవిధంగా అన్ని గ్రామాల్లోని మనం నాయకత్వం బలపరచాలి. ప్రతి గ్రామం నుండి కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాల మీద
ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల మీద కానివ్వండి, మొన్న మెడికల్ కాలేజీల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, అన్ని విషయాల్లోనే కూడా ప్రజలని మోసం చేసుకుంటా వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి ఎంతో చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా అమలు జరపలేదని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. యువతకి 20 లక్షల ఉద్యోగాలని చెప్పింది, 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తులు చెప్పింది, ప్రతి మహిళకి 18 ఏళ్ళ నుండి చెల్లుంది, 18 ఏళ్ళు 60 ఏళ్ళ అక్క వరకు కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తారని ఓటు వేయించుకున్నారు. ఏ ఒక్క వ్యక్తికి ఇవ్వలేదు. ఈ ఎన్నాట్ల మీద కూడా మనం ప్రజల్లో నిలదీయాలి. అదేవిధంగా ప్రతి పేదవాడు డాక్టర్ అవ్వాలి, ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో 18 మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవన్నీ పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయాలని ఈ చంద్రబాబు నాయుడు గారు గురుదేశ్ తప్పుడు ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అడ్డుకోగలిగాం. అదేవిధంగా పేదవారికి ఏ నష్టం జరిగినా కూడా మనం ముందుండాలి. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలన్నా, అన్ని వర్గాల ప్రజలకి మేలు జరగాలన్నా కూడా ఒక ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రతి నాయకులు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి అందరూ డిసైడ్ అయి ఉన్నారు. రేపు మున్సిపాలిటీ జరగచ్చు, పంచాయతీ జరగచ్చు, ఏది జరిగినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి గుర్తు చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. దాంట్లో భాగంగా మీరందరూ ఉత్సాహంగా ఉండి ఒట్టే రఘురామనాయుడు గారి నాయకత్వంలో మనసు పూర్తిగా మీరు పనిచేయాలి. వారి నాయకత్వం బలపడతారని కూడా మీ అందరినీ మనం చేసుకుంటూ సెలవు. మండలంలోని పసలపూడి గ్రామంలో ఉన్న నాగూర్ మీరా దర్గా వద్ద హజరత్ తాజుద్దీన్ బాబా గంధోత్సవం ఘనంగా నిర్వహించారు. బాబా కాదర్వాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుతగా గుర్రపు సవారీతో గంధపు బిందెతో గ్రామోత్సవం నిర్వహించి దర్గా వద్దకు చేరుకొని బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. పసలపూడి నుంచే కాకుండా ఇతర గ్రామాల నుంచి హిందూ ముస్లిం తారతమ్యాలు లేకుండా భక్తులు దర్గా వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఫకీర్లు ఆలపించిన కావాలి గానాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, నాయకులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు జరిపి తీర్థప్రసాదాలు స్వీకరించారు. Happy birthday, Tajuddin Baba. Happy birthday, Tajuddin Baba. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సందర్భంగా ఈ నెల 30వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి రానున్నట్లు వెల్లడించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఎయిర్పోర్ట్లో నారా లోకేష్కు స్వాగతం పలికిన అనంతరం 9 గంటల 45 నిమిషాలకు జేఎన్టీయూ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జేఎన్టీయూలో హాస్టల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని అనంతరం విద్యార్థులతో ప్రత్యక్షంగా మంత్రివర్యులు ఇంటరాక్ట్ అవుతారని చెప్పారు.
మధ్యాహ్నం 1 గంట వరకు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని వివరించారు. మధ్యాహ్నం 1 గంటలకు జేఎన్టీయూ నుంచి బయలుదేరి కోరమండల్ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం అచ్చంపేట సమీపంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశానికి హాజరై మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉత్తమ కార్యకర్తలకు అవార్డులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నియోజకవర్గం నాయకులతో సమావేశం నిర్వహిస్తారని, సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి మంత్రివర్యులు తిరిగి ప్రయాణమవుతారని జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. రావడం జరుగుతుంది. ఆ రోజు 9కి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని 9:45కి జేఎన్టీ వరకు కూడా జేఎన్టీకి వెళ్ళడం జరుగుతుంది. జేఎన్టీలో స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్షన్ అయిన తర్వాత 1 o'clock వరకు కూడా జేఎన్టీలో ఆయన ప్రోగ్రామ్ కొనసాగుతుంది. అక్కడ స్టాల్స్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాలజీని బట్టి ఒక స్టాల్స్ పెట్టడం జరిగింది. ఆ స్టాల్స్ అన్నీ చూసుకుని తర్వాత స్టూడెంట్స్ తోటి పిచ్చాపాటిగా వాళ్ళ ఐడియాలజీ ఎలాగుంది, ఈయన ఐడియాలజీ ఎలాగుందని వాళ్ళతో ఫ్రీగా, ఏది కంటెంట్ కాదు, అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి ఆయన డిస్కషన్ ఉంటుంది. దాన్ని 1 o'clock వరకు కూడా జేఎన్టీ స్టూడెంట్స్ తోటి చూసుకున్న తర్వాత కోరమండల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంది. ఈ జేఎన్టీలో కూడా హాస్టల్ కట్టడం జరిగింది. రమారమి 109 రూములతోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అక్కడ హాస్టల్ కట్టడం జరిగింది. దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తారు. ముందుగా అది చేసిన తర్వాత కోరమండల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ అచ్చంపేట దగ్గర ఏదైతే స్టే పెట్టామో, రూరల్ మీటింగ్ పెడుతున్నామో అక్కడికి రావడం జరుగుతుంది. లంచ్ అయిన తర్వాత 3 గంటల నుంచి ఓన్లీ రూరల్ క్యాడర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. 3 గంటల నుంచి వాళ్ళ ఫోటో సెక్షన్ అలాగే అన్ని ఎంత టైం అయితే అంత టైం అయిన తర్వాత మళ్ళీ ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో గల వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, శ్రీమతి లక్ష్మీరాజం దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషారెడ్డి మాట్లాడుతూ శ్రీమతి లక్ష్మీరాజం పుట్టినరోజు ఆదిత్య ఫౌండర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఆదిత్య సిబ్బంది మరియు విద్యార్థుల సౌజన్యంతో ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 1000 యూనిట్ల రక్తం ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ప్రో ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా 2005 సంవత్సరం నుండి ఆదిత్య సూరంపాలెం క్యాంపస్ నందు ప్రతి సంవత్సరం జనవరి మరియు ఆగస్టు నెలల్లో ఈ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి జిల్లాలో గల ప్రభుత్వ మరియు ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు, బ్లడ్ బ్యాంకులు కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరం నుండి వస్తారని, ప్రతి సందర్భంలో ఒక్కొక్క పర్యాయం అందివ్వడం జరుగుతుందని, అత్యధిక యూనిట్ల రక్తదానం అందించిన సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డు సైతం ఆదిత్య కైవసం చేసుకుందని సతీష్ రెడ్డి తెలిపారు. డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ మెగా రక్తదాన శిబిరంలో రాజమండ్రి నుంచి సత్యసూర్య బ్లడ్ బ్యాంక్, వైఎస్ఆర్, జక్కంపూడి బ్లడ్, ధన్వంతరి బ్లడ్ బ్యాంక్, కాకినాడ నుండి జీజీహెచ్ రోటరీ, సిద్ధార్థ శ్రీ యువసేన, ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు, రంపచోడవరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వారు రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. విద్యార్థుల సిబ్బంది సహకారంతో 1689 యూనిట్ల రక్తం ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎంబి శ్రీనివాస్, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ రమేష్, ఎస్ రమాశ్రీ, డాక్టర్ రవి తంగజన్, ప్రిన్సిపల్ డాక్టర్ కె రవిశంకర్, ఎస్టీవీ ఎస్ కుమార్, కార్యక్రమం కోఆర్డినేటర్ డాక్టర్ డి కిషోర్, వివిధ డీన్లు, విభాగాధిపతులు, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రవిశంకర్ గారు వస్తుంది ఇటాలండి కరెక్ట్ వచ్చింది సార్.
बेटे कितने टाइम दिया? फर्स्ट टाइम देता है, सेकंड टाइम लास्ट टाइम दिया नहीं दिया? కొద్దిగా అనుకున్నాను అలాగే సార్ క్లోజ్ అవ్వండి సార్. మేడం మేడం సార్ 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 फर्स्ट टाइम మూడు యూనిట్స్ తీసుకోండి. మూడు యూనిట్స్ తీసుకోండి. బిఎస్ బ్యాక్ ఉంటాయి కదా ఇవ్వలేదు. త్రీ యూనిట్స్ తీసుకోండి. నో ప్రాబ్లం. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం తంటికొండ గ్రామంలో బదిరెడ్డి నాగరాజు గారి తండ్రి బదిరెడ్డి సూర్యయ్య దొర ఇటీవలే స్వర్గస్థులయ్యారని తెలిసి ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మిర్యాల గాంధీ, తంటికొండ గ్రామ అధ్యక్షులు తోట వీరబాబు, బదిరెడ్డి దామోదర, అమరారాజా, మిర్యాల నాని, బదిరెడ్డి నాగసూర్య, సత్యనారాయణ, నాగం నాగేందర్, నాగం రాజు, మేడుపూడి అయ్యప్ప, పాలపర్తి ప్రసాద్, మాదారపు వీరబాబు, పాటంశెట్టి రమేష్, అడబాల వీరబాబు, గంధం వంశీ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం తంటికొండ గ్రామంలో దాసరి బుజ్జిగారి తండ్రి శివకేశవరావు ఇటీవల స్వర్గస్థులయ్యారని తెలిసి ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మిర్యాల గాంధీ, తంటికొండ గ్రామ అధ్యక్షులు తోట వీరబాబు, పెద్దాడ వెంకన్న దొర, దాసరి సీతారాం, కర్రి బెన్నది వెంకన్న, మిర్యాల వీర మహేశ్వరరావు, నాగం దుర్గయ్య, బదిరెడ్డి దామోదర, అమరరాజా, మిర్యాల నాని, బదిరెడ్డి నాగసూర్య సత్యనారాయణ, నాగం నాగేందర్, నాగం రాజు, మెడిపూడి అయ్యప్ప, పాలపర్తి ప్రసాద్, మాదారపు వీరబాబు, గంధం వంశీ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో అల్లూరి అరుణ గారి తండ్రి బుర్రి లక్ష్మణరావు ఇటీవలే రోడ్డు ప్రమాదం జరగడంతో అకాల మరణం చెందారని తెలిసి ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ సందర్భంగా లక్ష్మణరావు చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పంతం బాబు, బుర్రి చక్రారావు, మాదారపు వీరబాబు, పాటంశెట్టి రమేష్, పాలెం బాబీ, సత్తి సోమరాజు, అడబాల వీరబాబు, వంశీ తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందపల్లి డీజే స్వీట్ షాప్లో అగ్ని ప్రమాదం, 6 లక్షలు ఆస్తి నష్టం. ఎస్ఐసిఏలను సస్పెండ్ చేయాలంటూ ధర్నా చేసిన దళిత సంఘాలు. మారేడుమిల్లి మండలం సర్వసభ్య సమావేశంలో రగిలిన ప్రోటోకాల్ వివాదం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.